ఇదంతా డ్రామా. రాజీనామా లేదు, తొక్కలేదు. ఎందుకో ఈ ఎన్ఆర్ఐలో కొంచెం అమాయకత్వం ఉందయ్యా. ఒక్కసారి అధికారంలోకి వస్తే దాన్ని కాపాడుకోవడం కోసం హత్యలు చేస్తారు. ఎవ్వడు రాజీనామా చేయడు. మనం ఏది చెప్పలేం. నేను అనుకున్నాను, ప్రజల కోరిక మేరకు రాజీనామా చేయలే, పెట్టిన డబ్బులు వసూలు చేసుకోనికే ఇదంతా. ఏమో నాకు చేస్తాడేమో అనిపిస్తుంది. 2000 రూపాయలు పందెం కడతావా? అన్నా ఇది మంచి అవకాశం అన్నా, దయచేసి రిజైన్ చేయొద్దన్నా. ఈ ప్రాంతం బాగుపడుతుందన్నా. గెలిచిన ప్రతి నాయకుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాస్వామ్యం మళ్ళీ గెలిచిందిరని చెప్పుకొని ఆ మంత్రి పదవులను అనుభవించి తీరా ఓడిపోతే మాత్రం ఓటింగ్ మిషన్దే తప్పు అనే సంస్కృతి అన్నా మనది. నిజమైన విజయం నీది కాకపోతే ఇంకెవరిదన్నా? కేవలం ప్రజల్లో మార్పు రావాలి అనుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎందుకు? ఏదో ఒక విధంగా ప్రజలకు సందేశాలు పంపొచ్చుగా. డోంట్ రిజైన్. Don't resign. Don't resign. Don't resign. Sir, please sir, రాజీనామా చేయకండి సార్. Don't resign. Don't resign. Don't resign. Don't resign. రాజీనామా నా నిర్ణయం. నేను భావ స్వాతంత్రం, ఆచరణ స్వాతంత్రం ఉండాలి అని నమ్మేవాణ్ణి. నా రాజకీయ ప్రయాణంలో ఇది ఒక ఇబ్బంది కాకూడదు. రాజకీయాల్లో చిత్తశుద్ధి, నమ్మకం అవసరం. పదవి కోసం ఆత్మసాక్షిని చంపుకోకూడదు. భగవద్గీత ప్రకారం మనిషిది ప్రయత్నం మాత్రమే. సమయం కేటాయించి కష్టపడితే ఫలితాలు బాగుంటాయి. రాజీనామా చేయడం బలహీనత కాదు. ముఖ్యంగా రాజకీయాల్లో వ్యవస్థతో విభేదిస్తే నటిస్తూ జీవితాన్ని గడపవలసిన అవసరం నాకు లేదు. స్పష్టమైన మనస్సాక్షితో నా కెరీర్ని పునః ప్రారంభించేందుకు నేను రాజీనామా చేస్తున్నాను. ప్రజలు ఏది నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, ఇది నా ప్రయాణం. మెరుగైన రాజకీయాల కోసం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఓట్లను కొనడం కాదని నమ్మే విరాట్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విరాట్ గారు ప్రారంభించిన ఈ మార్పు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు న్యూస్ గా మారింది. గెలిచిన అధికారం వద్దు అన్న విరాట్ నిర్ణయం అందరూ గుర్తించాల్సిన విషయం. దీనివల్ల రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో, దేశానికి ఎంత ప్రయోజనమో విరాట్ గారిని అడుగుదాం. ఇప్పుడు విరాట్ గారు లైన్ లో ఉన్నారు. హలో విరాట్ గారు, వినిపిస్తుందా అండి? యా అండి, వినిపిస్తుంది, చెప్పండి. మీరు రిజైన్ చేయడం వల్ల దేశానికి మంచి జరుగుతుందంటారా? దేశానికి మంచి చెడ్డ అది ముందు ముందు తెలుస్తుంది. నాకు ఒక అభిప్రాయం ఉంది. నేను ఏది చేసినా ఈనాటి సమస్యని తీరుస్తూ అది ముందు రోజుల్లో మళ్ళీ జరగకుండా చేస్తాను. అలా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చేయాలి. ఇన్ డెమోక్రసీ వి సే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. పిఎం అయినా సీఎం అయినా అదొక ఉద్యోగం. భారత రాజ్యాంగమే అధిపతి. మీరు ఒక పార్టీ పెడతారా? ముందు ముందు ఏం చేయబోతున్నారు? ముందు నా కుటుంబానికి నేను నచ్చజెప్పాలి నేను ఎలాంటి రాజకీయ నాయకుడిని అని. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ విరాట్ గారు. థ్యాంక్ యూ. గుడ్ లక్. రాజీనామా కూడా ఒక నాటకం. 1000 కోట్లున్నాయి. ఎన్నిసార్లు రాజీనామా చేసినా తిరిగేదేమీ లేదు. ఇప్పుడు దేశమంతా ఎన్ఆర్ఐ విరాట్ అంటే ఒక మార్పు అంటున్నారు. ఒక్కడు మాత్రం నిజం. ఏంటో? విరాట్ తను నమ్మింది మాత్రమే చేస్తాడు. డబ్బుంది, ఏమైనా చేస్తాడు. మాతోనే ఉండి మమ్మల్ని ముంచే నాయకులని చూస్తివా? మా బతుకులు మార్చానికి నీ బతుకును వదిలి వస్తివా? ఎన్ఆర్ఐ మా గుండెల్లో చిరకాల స్థానం నీదేనోయ్. ఎన్ఆర్ఐ మమ్మల్ని ముందుకు నువ్వే నడపాలోయ్. పదవుల కోసం పక్కలు వేసే పకోడి కాళ్ళని చూసాం. సీటు కోసము సొంత వాళ్ళని చంపే వాళ్ళని చూసాం. మంది సొమ్ముతో మంచి చేసామని సొల్లుగాలని చూసాం. మొదటిసారిగా నిలవెత్తు నాయకుణ్ణి నిన్నే చూస్తున్నాం. ఎన్నాళ్ళు ముసుగు కూర్చుంటాం, బిల్లని పట్టుకు ఇంటిలో తన్నాలే. చేతకాని నాయకులని ఈడ్చి రోడ్ల మీద కుమ్మాలే. వచ్చాడు ఇన్నాళ్ళు రాతలు మార్చగా బాధలు విన్నా ఎన్ఆర్ఐ. అన్నే నీ వెంట మేమంతా నీ కోసము చేస్తాం మేము కబాతే. ముయించండి చుట్టూ మురిగిన నవ్విన కాదన్న మురికి నోళ్ళనే. ఎక్కేసా ఓ మెట్టు పేచేసి నీ పైన విసిరిన పిరికి రాళ్ళనే. అందరికీ నమస్కారం. విరాట్ గారు నమస్తే అండి. అసలు రిజైన్ చేయడానికి కారణం ఏంటి? విరాట్ గారు ఎలక్షన్లో గెలిచిన తర్వాత రాజీనామా చేయడం ఏంటి? రాజీనామా ఎందుకు చేసినట్టు? మీరు డాలర్స్ ఇచ్చారని దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇది ఒక కొత్త డ్రామానా? మీరు చెప్పండి సార్.
మరి రాజీనామా ఎందుకు చేశారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి. రాజీనామా కారణం మీ వాళ్ళు డబ్బులు పంచడమేనా? విరాట్ గారు రిజైన్ చేసి మీరు ఏం మీ నిర్ణయం సాధించారు? వల్ల గవర్నమెంట్ చాలా నష్టం గెలవగలనని నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారా? అందుకే రిజైన్ చేశారు అనుకోవచ్చా? ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది మిమ్మల్ని అనుకోవచ్చా? గెలిపించిన వాళ్ళని పిచ్చి వాళ్ళని చేశారు. మీరు మంచివాడు అనిపించుకోవడానికి రాజీనామా చేశారు. ఏం కరెక్టేనా? మార్పు తెస్తాను మార్పు తెస్తాను ఇలా చేస్తున్నారు. ఆ మార్పు మీరేదో మంచి మార్పు కోసం పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? కానీ జనాలకు అవి అర్థం కావట్లేదు. ఏమీ తెలియకుండా రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది అనుకోవచ్చు. ఉంటుంది. డన్. నేను రాబోయే ఎమ్మెల్యే బై ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేస్తున్నాను. మీ ఉద్దేశం ఏంటో క్లారిటీ ఈసారి మీ సిద్ధాంతాల ప్రకారం ఎలక్షన్స్ జరుగుతాయి అనుకుంటున్నారా? ఈసారి ఏం చెప్పి ఓట్లాడు? రాజకీయాలతో టైం పాస్ చేస్తున్నారా? మీ వాళ్ళు మళ్ళీ డబ్బులు పంచితే అప్పుడేం చేస్తారు? అసలు ఈ నిర్ణయం వెనకాల ఎవరున్నారు? చెప్పండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. సార్ విరాట్ గారు, సార్ విరాట్ గారు. ఇదేదో బాగుంది. 6 నెలలకు ఒకసారి ఎన్నికలు అంతో ఎంతో వస్తుంది. హలో, ఏంటి? పార్టీ మనకు డబ్బులు ఇస్తుందా? మడిచెక్కడని పెట్టుకోమని చెప్పు. ఇక్కడ పరిస్థితులు మారాయి. నాయకులు వాళ్ళ భార్యలు వచ్చి బట్టలిప్పి ఆడినా మనకు ఓట్లు పడవు. మనం గెలవాలంటే ఈ మార్పులో భాగస్వాములం కావాలి. మనకు ఎలాగూ మంచి చేయడం చేత కాదు, కనీసం చేసే వాళ్ళైనా ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ. నువ్వు వీళ్ళల్లో ఉండాల్సినోడి విరాట్. ఏంట్రా అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ చూపిస్తున్నావు? స్వతంత్రం ముందు 500 చిల్లర రాజ్యాలు, జమీందారులు కలిస్తే భారతదేశం అయింది. ఇప్పుడు 500 కుటుంబాలు జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు పెట్టి అధికారం చేస్తున్నారు. ఇది మన 75 ఏళ్ల చరిత్ర. కుటుంబ వారసత్వం. వాడు కరప్ కానీ పప్పు కానీ వాళ్ళకే అవకాశం. జాతీయ పార్టీలలో 1-2 ఓకే. సినిమా హీరోలేనా? కామెడీ యాక్టర్స్ ని కూడా యాడ్ చేయి, వాళ్ళు కూడా పార్టీ పెట్టొచ్చుగా. కరెక్ట్. స్టార్ హీరో అంటే రాజకీయ పార్టీ పెట్టాల్సిందే. అన్నా లిస్ట్లో నన్ను కూడా పెట్టన్నా. వచ్చే ఎన్నికల్లో కొత్తగా ఏం పథకాలు పెడతారో? గుద్దా పరిశుభ్రత పథకం. అంటే అన్నీ ఫ్రీ కదా, మనం ఎరిగితే అధికారులు మన గుద్దగడుగుతారు. చచ్చా, బాలేదు. మన ఆడవాళ్ల గుద్ద అధికారులు చిచ్చి. అరే, మహిళా అధికారులను పెడతారబ్బా, నువ్వేం ఫీల్ కావద్దు.